ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి తమ్ముడు? ముందుగా నీకు తెలిసిందే, అయినా నేను మళ్ళీ చెప్తానక్క. వ్యవసాయం అంటే ఆహారాన్ని ఉత్పత్తి చేసే దాన్ని మనం వ్యవసాయం అంటాం. అది ఆహారం మనం తినే అన్నం కావచ్చు, పప్పులు కావచ్చు, లేదా జొన్నలు కావచ్చు, ఆకుకూరలు, అలాగే పండు కావచ్చు. ఇవన్నీ మనం ఉత్పత్తి చేస్తే దాన్ని వ్యవసాయం అంటాము. కానీ ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతికి సహజ సిద్ధంగా, అంటే ఎటువంటి హాని తలపెట్టకుండా చేసేదాన్ని మనం ప్రకృతి వ్యవసాయం అంటాం. మళ్ళీ రసాయన మందులు అంటే? రసాయన మందులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి సహజ రసాయన మందులు, ఇంకోటి ఇవి సహజ మందులు. రెండు రసాయన మందులు. సహజ మందులు ఎలా ఉంటాయంటే మన పూర్వీకులు చేస్తున్నట్లు వేప నూనె వేసి లేదా ఇంకేదైనా మొత్తానికి హాని తలపెట్టకుండా చేసేది. కానీ రసాయన మందులు మొత్తం మన భూమి యొక్క సారవంతాన్ని మొత్తం తగ్గించేసి నాశనం చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఈ సహజ మందుల ద్వారానే వ్యవసాయం చేయాలి, కానీ రసాయనిక మందుల జోలికి వెళ్ళకూడదు. అవి మన భూమికి ఎంతో ప్రమాదకరం. ఇప్పుడు మనం తినే ఆహారమే కాదు, ఒక 3-4 తరాల తర్వాత పండించడానికి ఆహారమే లేకుండా మన భూమికి అయిపోవచ్చు. ఈ రసాయన పదార్థాలు, ఈ రసాయన మందులు మన భూమిని క్షీణించేస్తాయి. సహజ ఎరువులకి రసాయన ఎరువులకి తేడా ఏంటి? సహజ ఎరువులు అంటే అవి మొత్తం ఇవే ఎలా అంటే భూమి నుంచే ఉత్పత్తి అయ్యి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవడం అంటారు చూడు, అలా ఉంటుంది. కానీ రసాయన ఎరువులు అలా ఉండదు. రసాయన ఎరువులు మొత్తం ఈ రసాయనాల్ని కంపెనీ వాళ్ళు వేసి అవి బయట షాపుల్లో మనం కొని తీసుకొచ్చేవి. కానీ సహజ ఎరువులు అనేవి ఏవైతే ఉన్నాయో అది మనం ఎక్కడా కొనాల్సిన పని లేదు. అది మనకు సహజంగానే మన ప్రకృతి ద్వారానే మనకి లభిస్తుంది. అది ఎంతో మంచిది మన భూమికి. లెగ్యూమ్ పంట అంటే పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాలు ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే మన గాలిలో 78% నైట్రోజన్ ఉంది. ఈ 78% నైట్రోజన్ని భూమికి అందేలా పంటల నుంచి, పంటల రూపంలో లేకుంటే పంటల ద్వారా అయినా మొత్తం భూమికి చేరవేరుస్తాయి నైట్రోజన్ని. ఆ నైట్రోజన్ మన భూమిలో స్థిరపడినప్పుడు మన భూమి యొక్క బలం ఏదైతే ఉందో అది ఇంతకి 2 పెరుగుతుంది. మన భూమి చాలా సారవంతంగా మారుతుంది. సీతాకోక చిలుక అంటే నాకు చాలా ఇష్టం. కానీ అవి మా ఇంటికాడ దొరకవా? కనిపించవు మామ. ఎందుకో నేను చెప్పనా? ఎందుకంటే నువ్వు ఈ స్థలాన్ని చూడు, ఈ పచ్చదనం ఏదైనా కానీ లేకుంటే ఈ భూమిలో నుంచి వచ్చే కస్తూరి వాసన అంటారు చూడు, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, నివసించడానికి ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ఉంది. కానీ మన ఊర్లలో మొత్తం కాలుష్యం నిండిపోయింది. అది కాలుష్యం గాలిలోనే కాదు, నీటిలోనే కాదు, మనలో కూడా కాలుష్యం ఎంతగానో నిండిపోయింది. ఎట్లా మామా? ఎలా అంటే మనం ఇదే కాలుష్యం నిండిన నీటిని తాగుతున్నాము, ఇదే కాలుష్యం నిండిన గాలిని పీలుస్తున్నాము. ముఖ్యంగా ఈ కాలుష్యం రావడానికి గల కారణం ఎన్నో పెద్ద వాణిజ్య సంస్థలు లేదా ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం తాగే నీటిని కాలుష్యం చేస్తాయి. అలాగే అవి వదులుతున్న గాలులు మన పీల్చే గాలిని కూడా కాలుష్యం చేస్తాయి. కేవలం వాటి ద్వారానే కాదు, మనం తాగే పాలు ఉంటాయి కదా, అవి కూడా కాలుష్యమే. ఎలా? ఇప్పుడు ఆవులు ఉన్నాయి. ఒకప్పుడు 180 కోట్ల మంది జనాభా ఉండేవారు. ఈ 180 కోట్ల జనాభా ఉన్నప్పుడు
80-90% ప్రజల ఇంట్లో ఆవులు, అలాగే మేకలు, అలాగే ఈ మనం గుడ్లు తింటాం చూడు, కోడిగుడ్లు, అవి పెంచే కోళ్ళు అన్నీ మనకి ఇంట్లోనే ఉండేవి. అయినా సరిపడేవి కాదు. కానీ ఇప్పుడు నువ్వు గమనిస్తే మన జనాభా ఈ భూమి మీద బతుకుతున్న వాళ్ళు 800 కోట్లను పైగా దాటబోయారని చెప్తున్నారు. అంటే నువ్వు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావా ఎవరి ఇంట్లో అయినా ఈ ఆవుల్ని, గేదెల్ని? లేదు కదా. మరి నువ్వు తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నట్లు? నువ్వు తినే నెయ్యి, అలాగే మజ్జిగ, ఈ ఏవైనా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి అంటే వాళ్ళు విషాన్ని జుమ్మే ఇంజెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆవులకి వాటి నరాల నుంచి ద్వారా లేకుంటే రక్తం నుంచి ద్వారా ఎక్కిస్తారు. ఆ ఇంజెక్షన్లో ఉన్న రసాయనాల వల్ల ఆవు ఆరోగ్యం పాడైనా ఎక్కువ పాలు ఇస్తుంది. ఆ పాలు మనకి చాలా ప్రమాదకరం. అయినా మనం అలాగే తాగుతున్నాం. ఇలా మనం అంతా కాలుష్యం బారిన పడ్డాం. నీకు అసలు వీటన్నిటికీ ప్రథమంగా మనం ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక 1960 ఆ సమయంలో పంజాబ్ రాష్ట్రం తెలుసుగా నీకు? పంజాబ్ రాష్ట్రంలో మొదలైంది. అంటే కేవలం అన్నం మరియు జొన్నలు మాత్రమే ఇది ప్రోత్సహిస్తుంది. ఇది వేరే వాటి ఈ అన్నం, జొన్నలు కేవలం ఇవి 2 తినడం వల్లనే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని జనాలని ఒక అపోహలో తీసుకొని వెళ్ళిపోయారు. దానివల్ల వేరే ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం తినడం తగ్గించేసాము, ఇంకా కొన్ని మానేసాము. కాబట్టి మన ఆహార పదార్థాలు చాలా వరకు మనం తినడం మానేయడం వలన మనం ఈరోజు ఎన్నో నోటికి తెలియని పేర్లు కూడా ఉండే అనారోగ్యాలు ఉన్నాయి. వాటి బారిన పడుతున్నాము. ఎందుకు? కేవలం మనం తినే ఆహార పదార్థాల్లో 2 ఆహారాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈ ప్రకృతిలో ఎన్నో వందల ఆహారాలు ఉన్నాయి. అవి మనం ఏం తినకున్నాం కాబట్టి మన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించుకొని వెళ్ళిపోతుంది. ఇదే దానికి కారణం. ఇంకా పంజాబ్లో క్యాన్సర్ ట్రైన్ అని కూడా నడుస్తుంది. ఆ క్యాన్సర్ ట్రైన్ దీని నుంచి వల్ల వచ్చిన ఇలా మనం అయిపోయినందుకే దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అది క్యాన్సర్ ట్రైన్ బాంకార్ నుంచి పంజాబ్ వరకు నడుస్తుంది. అర్థమైందా?